రాజధాని అమరావతి అభివృద్ధికి అయితే శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో కీలకమైన ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న ఎంతగానో ఎదురు చూస్తున్న క్వాంటమ్ వ్యాలీ టెక్ సిటీకి సంబంధించి ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే రేపు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఇక్కడ శంకుస్థాపన జరగనుంది. మొత్తం ఇక్కడ 50 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి స్థలం కానీ 400 కోట్ల బడ్జెట్ని కానీ కేటాయించడం అయితే ఎప్పుడో జరిగిపోయింది. దీనికి సంబంధించి పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇక్కడ మొత్తం 8 టవర్స్ ఉంటాయి. 50 ఎకరాల్లో 8 టవర్స్ ఉంటాయి, నిర్మిస్తారు. నిర్మాణం జరగాలని ప్లానింగ్. అందులో భాగంగా మొదటి ప్లానింగ్ G+1 మోడల్లో 2 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ మొదటి టవర్ నిర్మాణం అయితే జరగబోతుంది. రేపు సీఎం చంద్రబాబు చేతుల మీద ఇక్కడ శంకుస్థాపన చేసి అక్కడ శంకుస్థాపన అనంతరం అక్కడ సభ జరగబోతుంది. అయితే అసలు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాం కదా, అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి? ఒక సూపర్ కంప్యూటర్ 100 ఏళ్లలో చేసే పనిని ఈ క్వాంటమ్ కంప్యూటర్ కొన్ని సెకన్లలో చేసేస్తుంది. దీనికి సంబంధించి ఇది గనక అభివృద్ధి జరిగితే గనక విద్య, వ్యవసాయం వీటిలో అనేక మార్పులు, విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. అదేవిధంగా యువతకు అనేక రకాల ఉద్యోగాలు వస్తాయి. అయితే దీని క్వాంటమ్ వ్యాలీ టెక్ సిటీతో కలిసి పనిచేయడానికి IBM, TCL ఇలాంటి కంపెనీలు ముందడుగు వేస్తున్నాయి. ఇక దీనికి సంబంధించి 118 కంపెనీలు కూడా ఈ క్వాంటమ్ వ్యాలీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ సిటీని ఎప్పటి నుంచో అంటే 6 నెలల ముందు అంటే జనవరి 1 నాటికి ఈ శంకుస్థాపన పూర్తయిపోవాలి అని ప్రణాళికలో ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది పోస్ట్ పోన్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు రేపటికి దీని శంకుస్థాపనకి ముహూర్తం ఖరారైంది. ఇక్కడ శంకుస్థాపన జరిగితే కనుక ఇక శరవేగంగా పనులు మొదలు పెడతారు. అయితే దీనికి సంబంధించి ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ క్వాంటమ్ వ్యాలీ కనుక అభివృద్ధి జరిగితే కనుక ఇక్కడ సుమారు 10 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు అంటే వాళ్ళకి శిక్షణ ఇవ్వాలని ప్లానింగ్లో చేశారు. అదేవిధంగా 50,000 మందికి వృత్తి నిపుణులను ఇక్కడ తయారు చేయాలని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. కాబట్టి ఈ క్వాంటమ్ టెక్ సిటీ కనుక నిర్మాణంలో అభివృద్ధి జరిగితే కనుక దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. ఇక ఈ క్వాంటమ్ వ్యాలీ సిటీకి సంబంధించి అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ సిటీ దీనికి సంబంధించి అసలు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, మన దేశానికి వచ్చే లాభాలు ఏంటి అంటే కనుక రీసెర్చ్ సెంటర్లు కానీ, AI డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా యువతకి వివిధ శాఖల్లో టెక్ సిటీ అభివృద్ధి చెంది ఉద్యోగాలు రావటం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇక ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ సిటీలో మొత్తం కంప్యూటర్ సెంటర్లో చూసుకున్నట్టయితే మొత్తం 8 టవర్లు ఉంటాయి. 8 టవర్లు చూసుకున్నట్టయితే షేప్ ఏ అనే ఆకారంలో ఉంటుంది. 8 టవర్స్ కూడా పక్కపక్కనే ఉంటాయి. అందులో భాగంగా రేపు మొదటి టవర్ నిర్మాణం జరగబోతుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. ఇది ఉద్దండరాయనిపాలెం అలాగే ఏపీ CRD ఆఫీస్కి సమీపంలో, అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డుకి సమీపంలో ఇక్కడ ఉద్దండరాయనిపాలెంలో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మొట్టమొదటిగా సీఎం చంద్రబాబు గారు కానీ మోడీ గారు మొట్టమొదట అమరావతి రాజధాని అనుకున్నప్పుడు, అప్పుడు టెంపరరీ రాజధాని అనుకున్నప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేయడానికి వచ్చారు. మళ్ళీ అదే ప్లేస్లో ఉద్దండరాయపాలెంలో మళ్ళీ ఇప్పుడు టెక్ సిటీకి సంబంధించి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక అమరావతి రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా అభివృద్ధి చేయడానికి ఇక్కడ క్వాంటమ్ టెక్ సిటీ మన దేశంలోనే పెద్ద గర్వకారణమని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ వెంకట్తో ఉషా, ADBC న్యూస్.